పాల ఉత్పత్తిదారులకు, పాల వినియోగదారులకు, పాలకవర్గ సభ్యులకు, ఏజెంట్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, సిబ్బందికి, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కర్నూల్ మిల్క్ యూనియన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జి ప్రదీప్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్వి జగన్మోహన్ రెడ్డి, అధ్యక్షులు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కాంట్రవర్సీ కోరుకుంటున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మనం చూసాం గత 2 రోజుల క్రితం కూడా శివాజీ వర్సెస్ అనసూయ మరి వస్త్రాధారణ పైన చేసినటువంటి కామెంట్స్. మరి తాజాగా యాక్టర్ మాధవీలత, బీజేపీ లీడర్ కూడా సాయిబాబా దేవుడు కాదు అని కామెంట్ చేశారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. కొంతమంది సాయిబాబా భక్తులు కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఈరోజు సినీ నటులు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? సాయిబాబా దేవుడు కాదంటున్నారు, ఏమంటారు? ముందుగా మాధవీలత సినిమా యాక్టర్ కమ్ బీజేపీ నాయకురాలు. ఆమెకి మేము ఒకటే సమాధానం చెప్తున్నాము, మీరు దయచేసి హిందువులలో విద్వేషాలను రెచ్చగొట్టొద్దు. సాయిబాబా దేవుడా కాదా ఆమెను ఎవరన్నా అడిగినారా? ఆమె సెల్ఫీ తీసుకొని ఒక పబ్లిసిటీ కోసం సాయిబాబా దేవుడు కాదు, ఆయన ముస్లిము, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిము, ఆ బుక్లో రాసినారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే మాత్రం ఖబర్దార్ మాధవీలత గారు, తప్పకుండా మీరు హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సాయిబాబా దేవుడని సాయిబాబా చెప్పలేదు, సాయిబాబాని ఆరాధించే భక్తులు చెప్పలేదు. సాయిబాబా గురువు స్థానం ఎక్కడుంటుంది? దేవుని కంటే మొదటి స్థానం గురువుది. తల్లి, తండ్రి, గురువు, దైవం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి రెచ్చగొట్టే విద్వేషాలు వాక్యాలు చేయొద్దు. అటువంటి చేస్తే మాత్రం తప్పకుండా అవసరమైతే మేము రేపు కర్నూలు నగరంలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయ కమిటీలు అందరం కలిసి రేపు అవసరమైతే కర్నూలు 2 టౌన్లో మేము కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. తప్పకుండా మోస్ట్లీ రేపు 11 గంటలకి రేపు ఖచ్చితంగా ఆమె మీద ఒక కంప్లైంట్ ఇస్తాం. ప్లస్ ఇంకోటి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం ఆమెకి, మీరు చదువుకునే రోజుల్లో మీ గురువులు ఒకవేళ ముస్లింలు అయితే, ఒకవేళ క్రిస్టియన్స్ అయితే, ఒకవేళ సిక్కులు అయితే, లేకపోతే బౌద్ధ మతంలో వాళ్ళైతే మీరు చదువు చెప్పించుకోరా? మీరు చదువుకున్న వ్యక్తి వేరే మతం వాడైతే మీరు కాళ్ళు మొక్కరా? మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్పేంత వరకు మీ మీద ఏ విధంగా పోరాటం చేయాలనో, మీకు ఆ మాటలకు ఏ విధంగా శిక్ష పడాలనో ఆ విధంగా మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అంటే మాధవీలత మనం చూసాం గత ఏడాది కరెక్ట్గా ఈ జనవరి ముందు 2-3 రోజుల ముందే కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇది సేమ్ డేట్స్, సేమ్ ఈ ఇయర్ ఎండింగ్లో ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచడం ఎట్లా చూడాలి? అసలు వాస్తవంగా ఆమె గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గవుతుంది. ఆమె స్థాయి ఏంది, మా స్థాయి ఏంది? ఆమె అసలు ఊకే పబ్లిసిటీ చేసి ఊకేదో నెగిటివ్ వ్యాఖ్యలు మాట్లాడి టీవీలలో కనపడితే ఆమె ఏదో రేటింగ్ పెంచుకుందామని ఆలోచన చేస్తుంది. కానీ కేవలం ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి, ప్రజల్లో ఉన్న అపోహ తొలగించాలి కాబట్టి నేను మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. కానీ లేకపోతే మాధవీలత మీద ఇంటర్వ్యూ ఇచ్చి కామెంట్ చేసి ఆమెకి రిప్లై ఇచ్చే స్థాయి మాది కాదు. మేము ధర్మబద్ధంగా ధర్మాన్ని నమ్ముకొని ఒక గురువులను గౌరవించి దైవంని ప్రార్థించేటువంటి వ్యక్తులం కాబట్టి మేము మీకు ఆన్సర్ ఇస్తున్నాం. కానీ లేకపోతే మాధవీలత వ్యాఖ్యలకి మేము ఆన్సర్ ఇచ్చే స్థాయి మాది కాదు. మీరు చెప్పండి సార్, సాయిబాబా దేవుడా, భక్తుడు, గురువుడా? మాకంతా గురువే, దేవుడు కాదు, గురువు. దత్తాత్రేయంలో 9 అవతారాలు ఉన్నాయి. ఆ 9 అవధూతల్లో ఈయన ఒక సాయిబాబా ఒక దూత. అక్కలకోట మహారాజు, గురు నానక్, వీళ్ళంతా అందరూ అవధూతల్లో ఒక గురువు ఆయన. 9 దత్తాత్రేయుని నవగ్రంథంలో దాంట్లో ఒక అవధూత అయిన సాయిబాబా. ఆమె చెప్పడం పద్ధతి కాదు. అది కాక మళ్ళీ బ్రాహ్మణ్స్, వైశ్యులు ఒకటే పూజిస్తారన్నారు. మా గుళ్ళో మొత్తం అందరూ వస్తారు, ప్రతి ఒక్క కులం వస్తుంది. మాది ముస్లిమ్స్ కూడా వస్తారు, హిందూస్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, మన గుడికి అందరూ వస్తారు. అంటే ఇలా కామెంట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఆమె దత్తాత్రేయ చరిత్ర చదవలేదు, సాయిబాబా సచ్చరిత్ర చదవలేదు. ఆమె చదివితే అర్థమవుతుంది ఆమెకు. ఏదో ఊరికి నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్ధతి కాదు. అది ఒకసారి ఆమె చదువుకొని మాట్లాడాలని చెప్పాలి. మీరు చెప్పండి స్వామి, ఎందుకంటే ప్రతిసారి కూడా కాంట్రవర్సీ అవుతున్నారు దేవుళ్ళ విషయాల్లోనే, ఎందుకు ఇది జరుగుతుందన్న మీరేమనుకుంటున్నారు? సాంశరం మనకు తెలుసు స్వామి, దాని విషయం అది వీడియో చూడలేదు నేను. సాంశరం మనకు తెలుసు స్వామి. సాయిబాబా ఎవరు అసలు? స్వామి గురువు, స్వామి గురువు. మనకు తెలిసినంత గురువు అని పూజిస్తాము. దేవుడు అని కాదు, గురువు అంటారు. గురువుని పూజిస్తాం స్వామి. ఏం తెలుసు ఆయన గురించి? అంటే
ఆయన గురించి గురువు స్వామి అంతే. దత్తాత్రేయుడు ఇప్పుడు స్వామి మా స్వామి చెప్పినాడు అట్లా గురువు గురించి కాబట్టి గురువు ఫస్ట్ తల్లి తండ్రి గురువు ఎట్లా అంత గురువుని పూజిస్తున్నాం. ఆయన దేవుడు కాదు అని చెప్పి ఒక యాక్టర్ చెప్పిన విషయం విన్నారా మీరు? తెలుసా? అంటే వేరే వాళ్ళు చెప్పంగా విన్నాం స్వామి, వీడియో చూడలేదు నేను. తప్పు స్వామి, అలా మాట్లాడడం తప్పు. దేవుళ్ళతో రాజకీయం, గురువులతో రాజకీయం, లేకపోతే ఇట్లా కామెంట్స్ చేయడం ఎట్లా చూడాలి పెద్ద? అమ్మా దయచేసి కామెంట్ మానుకోండి. ఆయనేమి సాయిబాబా ఏమి దేవుడు అని చెప్పలే ఎవరికి. ఆయన మనము గురువుతో భావించుకుంటున్నాం ఆయనని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయకూడదు. మీకు నమ్మకం ఉంటే కొలుచుకోండి, నమ్మకం లేకుంటే అవసరం లేదు. మా గుడిలో ఇక్కడ నేను మేనేజర్గా ఉన్నాను. నేను 22 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఎవరు కూడా బాబా దేవుడు అని చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా మా గురువు అని చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా స్వామిని చెప్పినట్ల గురు చరిత్ర కానీ తర్వాత సాయిబాబా జీవిత చరిత్ర కానీ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుందమ్మా. దాంట్లో ఏమేమి విషయాలు ఉండేది కూడా మీకు చాలా అర్థమవుతుంది. మీకు చెప్పేటంటే మనుషులు కాదు మేము, కానీ దయచేసి కామెంట్ మానుకోవాల్సిందని కోరుచున్నాం. అంటే దేవాలయాలు నిర్వహించి మీరే సాయిబాబాకు సంబంధించిన వాళ్ళే గురువు అంటున్నారు. మరి దేవుడు అని ఎప్పుడు చెప్పలేదు అంటారు. మరి ఆమె దేవుడు అని కామెంట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? అదే మీరు దేవుడు అని కామెంట్ చేశారు, కానీ ఎక్కడ కూడా దేవుడు అని చెప్పలేదు. ఆయన సిరిడి కూడా ఆయన దేవుడు అని చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా గురువుతో సమానమైన ప్రతి ఒక్కరు కూడా గురువుగా పూజించుకుంటున్నారు. కాబట్టి మీరు దేవుడు అని కామెంట్ చేశారు. ఇది తప్పు, చాలా తప్పు మీది. కొంత మాట్లాడి మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, సాయిబాబా దేవుడా గురువా లేకపోతే ఎవరు? అది మన గుడి ధర్మకర్తలు చెప్తున్నారు కదా, సాయిబాబా గారు గురువే అని చెప్తున్నారు కదా. మీరేమనుకుంటున్నారు? మేము కూడా గురువే అనుకుంటున్నాం. మరి దేవుడు కాదు అని చెప్తున్నారు, కామెంట్ చేస్తుంది. మాధవీలత ఎట్లా చూడాలి? రకరకాల కామెంట్స్ మస్తుగా చేస్తుంటారు. అవి మనం వల్ల అవి పరిగణలోకి తీసుకుంటే తప్పు కదా. అంటే దేవుళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కామెంట్స్ చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? మనం చూసే మన శివాజీ విషయమైనా లేకపోతే ఇవన్నీ ఎట్లా చూడాలి? వాళ్ళు చూపిస్తుంటారు, వాళ్ళు కామెంట్స్ చూస్తుంటారు, ఇంకా చూసేవాళ్ళు చూస్తుంటారు, ఖండించే వాళ్ళు ఖండిస్తుంటారు, వాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. దాన్ని మనం కరెక్ట్ అనడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్పండి. ఇప్పుడు మాధవీలత గారికి ఒకటే సూటి ప్రశ్న. మీరు బీజేపీ నాయకురాలని మీరు చెప్తున్నారు కదా, మీరు నిజంగా బీజేపీ నాయకురాలు అయితే మీ మోడీ గారు కూడా వెళ్ళి షిరిడీలో సాయిబాబాకి తల వంచి నమస్కారం చేస్తున్నాడు. కాబట్టి మరి గురువుగా భావిస్తున్నారో దేవునిగా భావిస్తున్నారో ఒకసారి మోడీని కూడా ప్రశ్నిస్తే మీరు, అంటే బీజేపీ నాయకురాలు కాబట్టి నేను ఇక్కడ మోడీ అని చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ సప్త సమాజం హిందువులందరూ గౌరవించేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా సాక్షాత్తు ఒక రకంగా చెప్పాలంటే భగవంతునితో సమానంగా పూజిస్తారు మోహన్ భగవత్ గారిని కూడా గురువుగా. ఆయన కూడా షిరిడీకి వెళ్ళి సాయిబాబా సమాధికి మందిరానికి తల వంచి నమస్కారం చేసి వచ్చినాడు. కాబట్టి మేము సాయిబాబా భక్తులందరి తరపున వారి శిష్యులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బీజేపీ పార్టీ వాళ్ళకి వెంటనే మాధవీలత పైన చర్య తీసుకొని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాధవీలత కేవలం ఎక్స్పోజ్ కోసమే లేకపోతే పబ్లిసిటీ కోసమే కామెంట్ చేశారు. సాయిబాబా ఎక్కడ కూడా దేవుడని ఇక్కడ ఉన్నటువంటి ఏ దేవాలయాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు కానీ ఎక్కడ చెప్పలేదు, ఏ గ్రంథాల్లోనూ చెప్పలేదు, తనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర కూడా చెప్పలేదు. కానీ కేవలం కాంట్రవర్సీ కోసమే మన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఉండాలని ఇలాంటి కామెంట్ చేశారు. అలా కామెంట్ చేసినటువంటి మాధవీలతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ కర్నూలులో వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.